ఇప్పుడు హౌస్ బోట్స్ అంటే ఇవే అనమాట. ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి కదా, ఇదే పార్కింగ్ ప్లేస్. మనం ఇప్పుడు ఈ బోట్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ పార్క్ చేస్తారు అంటే మార్నింగ్ 8 వరకు అక్కడే ఉంటుంది. అది ఆ ఫొటోస్ తీరా నాకు కనీసం ఒక పింఛన ఒక పిన్నీస్ అన్నది. హలో, గుడ్ మార్నింగ్. సో మనం తొందరగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి మనం ఇక్కడ చెక్అవుట్ చేసేయాలి. ఇప్పుడు ఈరోజు చెక్అవుట్ చేసేసి మనం అలిపి వెళ్ళిపోతున్నాం. ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయి మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వెళ్ళి అప్పుడు మనం 9 కల్లా ఇక్కడ స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇప్పుడే ఇంకా రెడీ అయిపోయాం మేము. పిల్లలు కూడా లేచారు, రెడీ అవుతున్నారు. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. ఇంకా మనం ఇప్పుడు రిసార్ట్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట టుడే. కింద పెట్టేసాను మాస్క్ బట్టలు. నేను మట్టి పెడతాను, కింద పెడతాను. గొప్పలండి. గుడ్ మార్నింగ్ సంజు. మేము ఎప్పుడు లేచాం సంజు? 5:30కి లేచాం. డాడీ నేను రెడీ అయిపోయాం, స్నానం చేసి వచ్చాం. నువ్వు ఇంకా ఎలా పడుకుని ఉన్నావు? వెరీ బ్యాడ్. అవునా? ఓకే ఓకే. ఆయన ఎక్కడే స్టే చేస్తారా? సేమ్. అవును. కూడా పర్లేదు, స్పీడ్ వెళ్ళిపోదాం.
హలో. Mulai gawin Goofy. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మనం పెట్టుకున్న వెహికల్ ఉంది కదా, ఇందులో స్టార్ట్ అయ్యాం అనమాట. మనం ఇప్పుడు అలిపి వెళ్ళిపోతున్నాం అనమాట. అలిపిలో బోట్ హౌస్ బుక్ చేశారనమాట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం అనమాట. మేము ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బయలుదేరాం. 9కి అలాగా 9:30 బయలుదేరాం అనమాట. సో అక్కడికి వెళ్ళేటప్పటికి 2 అలా అవుతుందంట. అంటే 1కి చెక్ ఇన్ అవ్వాలి అక్కడ. సో 1 to మనకి 1 డే అనమాట. మనం బుక్ చేసుకుని 1 డే. 11 to మనం 11 ఆఫ్టర్ 11 మనం ఎప్పుడైనా మనం చెక్ ఇన్ అవ్వచ్చు. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ అలిపి బోట్ హౌస్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి జర్నీ ఇంకా దగ్గర 6 to 7 అవర్స్ పడుతుంది అనమాట టైము. సో ఇక్కడ బోట్ హౌస్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ బోటు కానీ లేదంటే ఒక షేర్ బోట్ కానీ ఇలా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అలిపి బోట్ హౌస్కి వచ్చాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ పార్క్ చేస్తున్న బోట్ మనం ఒకటి బుక్ చేసుకున్నాం అనమాట. ప్రైవేట్ బోట్ బుక్ చేసుకుని ఇది మన ప్యాకేజ్లోనే వచ్చింది. ఇక్కడ అలిపిలో బోట్ హౌస్ లేకపోతే ఇంక ట్రిప్ చాలా వేస్ట్ అనమాట. ఇంకా కంపల్సరిగా వచ్చి చూస్తేనే చాలా బాగుంటుంది. ఇక్కడ అసలైందంతా కూడా ఇక్కడ బోట్ హౌస్లోనే ఉంటుంది. ఇది 1 డే స్టే చేస్తున్నాం మనం ఇక్కడ బోట్లో. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ లొకేషన్ చూపించుకుంటూ మనకి ఈవినింగ్ అయిపోతుంది అనమాట. అక్కడ పార్క్ చేసేస్తారు, నైట్ మూవ్ అవ్వదు. సో మేము బోట్ అయితే ఎక్కాయి. ఈ బోట్లోనే మనం స్టే చేయబోతున్నాం అనమాట. ఇది మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ త్రీ రూమ్స్ ఉంటాయన్నమాట. 3 బెడ్రూమ్స్ ఉంటాయి ఈ బోట్లో. మనం మాత్రమే ఉన్నాం. ప్రైవేట్ బోట్ అని పెట్టింది. షేర్ బోట్ కూడా ఉంటుంది. కావాలంటే మనం అది కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇప్పుడే వచ్చాము. ఇప్పుడే మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అయిపోతుంది. లొకేషన్స్ చూపించుకుంటూ నైట్ 6 అయ్యేటప్పటికి పార్క్ చేసేస్తారు. అక్కడ ఉన్న లొకేషన్స్ మనం కవర్ చేసుకోవచ్చు. పార్కింగ్లోనే ఉంటుంది నైట్ అంతా. మేమేమనుకున్నామంటే నైట్ కూడా వాళ్ళు తిప్పుతారేమో బోట్ అని అనుకున్నాం కానీ అలా లేదు. ఇక్కడ ఫుడ్ అయితే వీళ్ళే కుక్ చేసి మనకు పెడతారనమాట. వీళ్ళు మొత్తం బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ వీళ్ళే కుక్ చేస్తారు. ఎంత బాగుందంటే అసలు ఇది డైనింగ్ హాల్ అనమాట. ఇంకా ఓన్లీ ఫర్ 1 ఫ్యామిలీ.
స్పెండ్ చేయడానికి అవ్వను. అది స్లోగా ఆటోను కూడా ఓవర్టేక్ చేయలేదు. ఇది కూడా సేమ్ మనం బుక్ చేసుకున్న బోట్ లాంటిది. ఇది కూడా సింగిల్ ఫ్లోర్ అనుకుంటా కదా. సో మనం ఇక్కడ ఉన్నాం అనమాట, మన బోట్లో మనం ఉన్నాం. సో ఇలా ఇక్కడ నుంచి తీస్తున్నాను నేను వీడియో. ఫ్యామిలీ తీసుకున్నామా? అన్ని బోట్సే. అంటే ఈ లెక్కన చాలా పెద్దది ఉంటుందేమో అండి లేక్. ఇది వెళ్ళిపోతుందా? కానీ ఫ్లడ్స్ వస్తే వీళ్ళందరికి ఇబ్బందినా ఇక్కడ? అదిగో లేదు ఏంద్రా బాయ్ అంత దగ్గరికి వెళ్తున్నావు? వెజ్ పెడిసాడండి. అదే ఫిష్ పెట్టాడు, రైస్, సలాడ్, పప్పు, రసం, క్యాబేజ్, బెండకాయ, ఓన్లీ ఫిష్.
తుడిచేసుకోకండి బాగుంది. ఆ ఫొటోస్ తీరా తీరా కూర్చో రండి రండి సినిమా పెడతాను. ఫొటోస్ తీసుకున్న తర్వాత సినిమా పెట్టుకోవచ్చు. చాలు రండి కమాన్ రావాలి. నాకు కనీసం ఒక పించ్ అన్న ఒక పిన్నీస్ అన్న తెచ్చారు. అసలు ఒక పించ్ గిఫ్ట్ ఏమీ లేదు. కూతురికి మాత్రం బ్యాగ్ తీసుకొచ్చింది. ఇది ఎక్కడ దొరికింది అసలు మీకు ఈ బ్యాగ్? థాయిలాండ్ వెళ్ళి దానికి ఒక గిఫ్ట్ తెచ్చారా నాకు? కీచేనా ఏం చేసుకోవాలి దాంతో? ఏం చేసుకోవాలి? వాట్స్ దేర్ ఇన్ మై బ్యాగ్ చూస్తారా గైస్? మీ బాడీ వైజ్ ఎయిర్ బడ్స్ చూడండి ఎలా అయిపోయాం. ఎయిర్ బడ్స్ ఇది మా హస్బెండ్ది మస్కరా మెబ్లై న్యూయార్క్. చెప్పాను కదా వాటర్ ప్రూఫ్ మస్కరా. మస్టెక్స్ బాగుంటుంది, ట్రై చేయండి. లిప్ బామ్ ఇది కోంబు దెబ్బకొచ్చాను స్టార్ ఎమిరేట్స్ నుంచి. ఇదేదో అత్తరంట అక్కడ నేను ఇక్కడ కేరళ సిండ్ అని అడిచాడు అనమాట, కొన్నాం ఇక్కడ. ఇవి బేసిక్ టాబ్లెట్స్. అండ్ పర్స్ ఇక్కడ నుంచి తీసాను. పర్స్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి తీసాను. ఈ బ్యాగ్ బ్యాంకాక్. ఈ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ బ్యాంకాక్ నుంచి వచ్చింది. 3 బ్యాగులు, ఒకటి నాది, ఒకటి మీనాది, ఒకటి మా అక్కది. తమ్ముడు బ్యాంకాక్ వెళ్ళాడని చెప్పాను కదా, ఇది అనమాట. ఈ బ్యాగ్ ఈ డబ్బులో బ్యాగ్ మోసుకొచ్చాడు అన్నాను. లేదు బ్యాగ్ బాగుంటుంది, ఊరికే సరదాగా అంటున్నాను. నాది గ్రీన్, మీనాది వైట్, మా అక్కది బ్లాక్. బాగుంటుంది బ్యాగ్ చాలా. ఇక ఓపెన్ పౌచెస్ ఉంటాయి అనమాట, పార్టీషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని అన్ని బ్యాగ్స్ వదిలేసి మళ్ళీ తెచ్చాను అన్నమాట. ఈజీగా మనం పిక్ చేసుకోవడానికి బాగుంటుంది కదా, ఇలా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కావాలి కావాలి కావాలి. ఎక్కడ ఎక్కడ? అవునా? ఏ ఇక్కడ ఐస్ క్రీమ్ ఫెసిలిటీ కూడా ఉందా? కిందకి వెళ్ళాలా? అమ్మో, బోర్డులో వచ్చి ఐస్ క్రీమ్ అమ్మేస్తారా? ఏ ఫ్లేవర్ రా? ఆగారు ఆగారు. ఏ ఫ్లేవర్స్? విచ్ ఫ్లేవర్? पिस्ता बार, कोकोनट फ्लेवर है? कोकोनट कोकोनट। नीचे नीचे आओ, नीचे नीचे। ఇది కేరళ కదా, కోకోనట్ ఉంటుంది. నో చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. ఏంటి ఈ ఫోన్ ఇలా పడిపోతే ఏం చేస్తారని మీరు నన్ను రోజుతో మీరేం చేస్తారండి? ఫోన్ ఫోన్ ఆడ 500 పట్టుకెళ్ళాడు, దోచుకోండి మరి. గిరి సంజు నువ్వు ఇచ్చినప్పుడు ఏ ఫ్లేవరా? చాకోబార్ వద్దు, స్ట్రాబెరీ వద్దు, వెనీలా వద్దు. ఇంకేమన్నాయి? పిస్తా పిస్తా కావాలి. చాలు, నీకేం కావాలి? చాలు పిస్తా 2. నీకు నాకు అదే కావాలా? తెచ్చుకున్నా నేను. అది ముందు చెప్పాలి, ఫోన్ ఉన్నా నువ్వు. సర్లే తీసుకోతే అడ్జస్ట్ అయిపోతా. ఫోన్ ఊడిపోద్దని భయం కదా.
వెళ్తున్నాం గైస్. పైనుంచి చూసాం కదా, అక్కడ పార్క్ చేస్తారనమాట. మనం వచ్చిన షిప్ బోట్ ఉంది కదా, అది అక్కడ పార్క్ చేస్తారు. అంటే మార్నింగ్ 8 వరకు అక్కడే ఉంటుంది. అది మార్నింగ్ 8 and 9 మార్నింగ్ 6 వరకు అక్కడ పార్కింగ్లోనే ఉంటుంది. సో మనకి పార్కింగ్లోనే అంతా. సో అక్కడ నుంచి దిగి మళ్ళీ ఇది 500 అనమాట, పెర్ హెడ్ 500. ఈ చిన్న బోటు అక్కడ చాలా పార్క్ అయి ఉంటాయి. ఇదిగోండి మనం అక్కడ నుంచి మన షిప్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ నుంచి వస్తున్నాం అనమాట. అక్కడ నుంచి ఇక్కడ ఫోటోషూట్ స్పాట్ ఏదో ఉందంట, అక్కడ తీసుకెళ్తానన్నారు. 5 మెంబర్స్కి 2000 అనమాట. 500 తీసుకుంటున్నారు. 300కి అలాగా నెగోషియేట్ చేస్తాం కానీ అవ్వలేదు. సో అక్కడ చాలా బాగుంటుంది అని అన్నారనమాట. సో ఇంకా బోట్లో ఇలాగా స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ఇక్కడ నుంచి వెళ్ళడానికి 1/2 అవర్ పడుతుందంట. మొత్తం తిరిగి రావడానికి 1 అవర్ పడుతుంది. బాతులు 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 బాతులు. ఫైనలీ మనకి డిన్నర్ వచ్చింది. ఇప్పుడు చపాతీ, చికెన్ కర్రీ అండ్ రసం, సాంబార్ అండ్ రోటీ వచ్చిందనమాట. యాక్చువల్గా మనకు నాన్ వెజ్ వస్తుందని నాన్ వెజ్ అని అనుకున్నాం అనమాట. నాన్ వెజ్ రాలేదు, వెజ్ వచ్చింది. మనం ఏదైనా తెచ్చిస్తాం కనుక కుక్ చేస్తారట. మనకు తెలియదు కదా, ఇంక మేము కిందకి వెళ్ళలేదన్నమాట, బయటకు వెళ్ళలేదు. సో ఇంక మేమేం తీసుకొచ్చి ఇవ్వలేదు. సో వీళ్ళే కుక్ చేసి పెట్టారనమాట. ఇంకా అంటే నాన్ వెజ్ అయితే బాగుండని మాకు ఒక ఫీలింగ్ అయిందనమాట. అలా అనిపించింది మాకు. తర్వాత బఫే అయితే కూడా బాగుందని అనిపించింది అనమాట. ఇంకా రకరకాల బోట్స్ ఉన్నాయి కాబట్టి, షేర్ బోట్స్ ఉన్నాయి, విత్ బఫే కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని బోట్స్లో బాగా చెక్ చేసుకుని, ఒకసారి మీరు వచ్చే ప్లాన్ ఉంటే కనుక తప్పకుండా బాగా చెక్ చేసుకుని మేము మంచి బోట్ బుక్ చేసుకోండి. ఇది కూడా బాగానే ఉంది, ప్రైవేట్ బోట్. కానీ ఇలా ఉందన్నమాట. మెనూ కొంచెం మాకు డిసప్పాయింట్ అయిందనమాట. బఫే ఉండి కొంచెం మనకి షేర్ బోట్ అయ్యి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉందేమో, కొంచెం బోరింగ్గా అన్నట్టు అనిపించింది కొంచెం మాకు. సో మాకు అలా అనిపించింది. ఫైనల్ అయితే కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, బాగా కుక్ చేశారనమాట. చాలా హోమ్ ఫుడ్. కేరళలో ఎక్కడ మంచి ఫుడ్ ఉండదు అంటారు కానీ చాలా హోమ్ ఫుడ్ అనమాట. ఈ బోట్లో మంచి హోమ్ ఫుడ్ దొరికింది మాకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.